ఉంటే నిన్ను బట్టి నా దేవుడు ఏ ప్రణాళిక సిద్ధపరచలేడు. నీ ఆసక్తిని చూస్తాడు ముందు. ఇక్కడున్న వాళ్ళకి ఆసక్తి ఉందా? దేవునంటే ఆసక్తి ఎంతమందికి ఉంది? ఆసక్తి ఉంటే చెప్తున్నాను చూడండి, ఆసక్తి ఉంటే నీవు అందరికడ లేచి నీ కోసము, నీ బిడ్డల కోసం నీవు ప్రార్థన చేసేవారుగా ఉంటావు. నీ భర్త కోసం ప్రార్థన చేస్తావు, నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. ఆసక్తి ఉన్నవాళ్ళు. అంతేకాదండి, దేవుని మందిరం ఎప్పుడైనా తెరవబడి ఉంటే, దేవుని మందిరంలో ప్రార్థన ప్రారంభించబడితే విన్న వెంటనే నీకు ఇంటి దగ్గర ఉండాలనిపించదు. ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిపోయి పడిపోదామా, అక్కడ సమయానికే వెళ్ళిపోదామా? ఇదండి దేవుడు అంటే ఆసక్తి, దేవుడు అంటే ఇష్టం, ప్రేమ. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన, అందరి మీద తన కృపను చూపిస్తున్నాడు ఆయన. కాకపోతే ఈరోజు ప్రేమించలేని దౌర్భాగ్య స్థితులు ఎవరున్నారు అంటే నువ్వు నేనే ఉన్నాం. మనము దేవుణ్ణి ప్రేమించలేకుండా కనీసం ఆదివారాన్ని కూడా దేవునికి సమయాన్ని ఇవ్వలేని, ఈ 2 గంటల సమయం ఇవ్వలేని బ్రతుకు నీకెందుకు అని అంటారు. కేవలం 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 11:30కి ముగించబడుతున్నా ఈ టైం కూడా నువ్వు దేవుని మందిరానికి ఫుల్గా పూర్ణంగా ఇవ్వకుండా ఉంటే ఇంకా మనం ఎందుకు అని అంటారు. నేను బుధవారం జరుగుతుంది 1 గంట, శుక్రవారం జరుగుతుంది 1 గంటన్నర. కనీసం అన్ని రోజులు మనము కనుక ఒకసారి చూసుకుంటే 4 గంటలు, వారానికి 7 రోజుల్లో 4 గంటలు దేవుని మందిరంలో ఉంటున్నాం అంతే. బుధవారం 1 గంట, అప్పుడు 1 గంటన్నర, ఇప్పుడు 2 గంటలు. కనీసం 4.5 గంటలు కూడా దేవుని మందిరానికి అవకాశం ఇవ్వలేని, ఇంకో పెద్ద మాటలు కానీ అలాంటి ఆసక్తి నీకు రాకపోతే నీకు